ఈరోజు నేను కడప కారం దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీకు ముందుగా కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. ముందుగా ఉల్లిపాయలు, కారము, ఉప్పు మిక్సీకి వేసుకొని ఉంచుకోవాలి. కచ్చాపిచ్చిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉండాలి. అప్పుడే దోశ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము. ఒక 3 స్పూన్ల పిండి తీసుకొని ఒక పించ్ ఆఫ్ సోలా పొడి అంటే వంట సోడా, 1 స్పూన్ షుగరు, సాల్ట్ మనకు రుచిని తగినంత, మనం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయ నెక్స్ట్ పిండి వేసి దోశ వేసుకోవాలి. దోశ పిండి కాలక ముందే చట్నీ రాసుకోవాలి. అప్పుడైతేనే మనకు చట్నీ బాగా స్ప్రెడ్ అయ్యి బాగా పిండితో పాటు చట్నీ కూడా ఎర్రకారం కూడా బాగా కాలుతుంది. ఈ టైంలో నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. పిండి కారం అంతా బాగా కాలింది అన్న తర్వాత పుట్నాల పొడి చల్లుకోవాలి. కాల్చుకోవచ్చు, నెయ్యి అద్దుకొనైనా తినచ్చు. సూపర్! మీరు కూడా ఒకసారి ఇలాగే చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.